హాయ్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో ప్రజలకు తెలియని విధంగా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోయడం కోసం పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ అంటూ ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబు నాయుడు గారు మరొకసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని ప్రజల ముందు ఉంచారు. ఇక్కడ అనేక విషయాలు చెప్పాడు. ఆర్థిక అభివృద్ధి అని, ప్రజల అభివృద్ధి అని, లేకపోతే డెవలప్మెంట్ అని, లేకపోతే ఇంకా ప్రజలకు అర్థం కాని విషయాలు అనేకం చెప్పుకొచ్చారు ఆయన. అభివృద్ధి చేయాలంటే డబ్బులు ఎక్కడి నుంచి తేవాలనే విధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటూ వచ్చారు. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకున్న విషయం ఫైనల్గా మనం కన్క్లూజన్కి వచ్చింది ఏంటి అంటే, ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలి ఏంటంటే, పథకాలు అంటే 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో పేద ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, సంక్షేమ పథకాలు కావచ్చు, హామీలు కావచ్చు, ఇవన్నీ మేము డైరెక్ట్గా నెరవేర్చలేము. ప్రజలు అంటే ఓట్లు వేసిన ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు అర్థం చేసుకోవాలి. డబ్బులు లేవు, రాష్ట్రంలో ఉన్న ఖజానా డబ్బులన్నీ సంక్షేమ పథకాల రూపంలో మీకు ఇచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా సాగుతుంది, అందువలన ప్రజలు అర్థం చేసుకోవాలి అంటూ ఆయన చెప్పడంతో రాష్ట్ర ప్రజలు మాత్రం ఒక విధంగా ఆశ్చర్యానికి గురయ్యారు అనుకోవచ్చు. ఎందుకనంటే 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ పథకాల కంటే డబల్ మేము ఇస్తామని ప్రజలకు హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి కానీ లేకపోతే ఖజానా గురించి కానీ ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలుగున్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి మాజీ ముఖ్యమంత్రికి తెలియకపోవడం ఏమిటి అని చెప్పేసి ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. అసలు విషయం ఏంటి అంటే, మరి ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. ప్రజలకు మేము అనేక హామీలు ఇచ్చాం, కానీ ఇక్కడ చూస్తే ఖజానా ఖాళీగా కనిపిస్తుంది, మీరు అర్థం చేసుకోవాలని అసెంబ్లీ సాక్షిగా ప్రజలందరికీ చెప్పడంతో అర్థమైపోయింది. ముఖ్యంగా అధికారంలోకి వచ్చి 7 నెలలు గడిచి 8 నెలలు అవుతున్నప్పటికీ ఒకటి రెండు ఏదంటే వృద్ధాప్య పెన్షన్లు తప్పితే ఏ ఒక్కటి ప్రజలకు అమలు చేయలేదు. అది కూడా ఇప్పుడు ప్రజలకు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము చేయలేం, సంక్షేమ పథకాలని ఇప్పటికిప్పుడైతే ఇవ్వలేము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే ఆ అభివృద్ధి ద్వారా వచ్చే ఫలాల ద్వారా అప్పుడు రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్తున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ మరి ఆ రోజు ఎందుకు చెప్పలేకపోయారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానా మొత్తాన్ని అభివృద్ధికి ఉపయోగించి అమరావతిని అభివృద్ధి చేసిన తర్వాత, అమరావతి అభివృద్ధి అయిన తర్వాత వచ్చే ఫలాలతో రాష్ట్రానికి ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తామని ఆ రోజు హామీ ఇవ్వకపోవడం మాత్రం బాధాకరం. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు అనేక రూపాలలో, ఒక చంద్రబాబు నాయుడు గారే కాదు, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, లేకపోతే తెలుగుదేశానికి సంబంధించినటువంటి మంత్రులు కూడా పథకాలు ఇవ్వలేము, ప్రజలు అర్థం చేసుకోవాలి అనే రూపంలో ప్రజలను మాత్రం దృష్టి మరలించుకోవడం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇదే విధంగా ఇలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోయాలి. ఎందుకంటే ప్రజల్లో ఉన్నటువంటి దృష్టిని మరలిస్తూ టాపిక్ను డైవర్ట్ చేస్తూ ప్రతి నెల ఏదో ఒక టాపిక్ తీసుకురావడం జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోస్తూనే వస్తున్నారు. ఈరోజు కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఆయన చెప్పింది ఏంటంటే, ఖచ్చితంగా పథకాలు అయితే ఇవ్వలేము, ఇప్పుడున్న పథకాలన్నీ మీకు ఇస్తే డబ్బులన్నీ ఖజానా ఖాళీ అయిపోతుంది, కాబట్టి ముందు అమరావతిని అభివృద్ధి చేస్తామనే విధంగా ఒక ప్రజలకు అర్థమయ్యే రూపంలో ఇది ఖచ్చితంగా చెప్పడంతో ఇప్పుడు ప్రజలు మరి ఆశ్చర్యపోతున్నారు. అమరావతిని అభివృద్ధి చేసిన తర్వాత ఆ వచ్చే ఫలాలతో మరి రాష్ట్రంలో ఉన్న ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తారంట. చూద్దాం మరి. థ్యాంక్ యూ. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.